ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఎడాపెడా విచారణలు కొనసాగుతున్నాయి. ఈ కేసులో A1గా ఉన్న కేటీఆర్ను ఇటీవల ఏసీబీ విచారించింది. A2, A3గా ఉన్న అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డిని కూడా విచారించింది ఏసీబీ. మరోవైపు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ కూడా విచారించడానికి నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇంకోవైపు సుప్రీంకోర్టులో కేటీఆర్ క్వాష్ పిటిషన్ పెండింగ్లో ఉంది. ఈ నెల 15న ఈ క్వాష్ పిటిషన్పై విచారణ జరగనుంది. ఈ క్రమంలో ఈ కేసులో ఏం జరగబోతోంది అని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. దీనిపై ప్రైమ్ 9 స్పెషల్ స్టోరీ. తెలంగాణలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న ఫార్ములా ఈ రేస్ కేసులో అవినీతి నిరోధక శాఖ నిందితులను వరుసగా విచారిస్తోంది. A1గా ఉన్న కేటీఆర్ ఈ నెల 6నే విచారణకు హాజరు కావాల్సి ఉన్నా తన న్యాయవాదులను అనుమతించలేదన్న కారణంగా అర్ధాంతరంగా వెనుదిరిగారు. అదే రోజు మరోమారు నోటీసులు ఇవ్వడంతో గురువారం ఉదయం 10 గంటలకు కేటీఆర్ న్యాయవాదితో కలిసి ఏసీబీ కార్యాలయానికి వచ్చారు. మంత్రిమండలి ఆమోదం లేకుండా సుమారు 55 కోట్ల రూపాయలను ఎస్ఈఓకు చెల్లించారని, విదేశీ సంస్థకు చెల్లింపు జరిపే ముందు ఆర్బీఐ అనుమతి తీసుకోలేదని అభియోగాలపై కేటీఆర్ను విచారించారు. ఫార్ములా ఈ రేస్ నిర్వహణకు తన ఆదేశాల మేరకే నిధులు మంజూరు చేశారని మాజీ మంత్రి కేటీఆర్ అవినీతి నిరోధక శాఖ అధికారులు ఎదుట ఒప్పుకున్నారు. మంత్రి హోదాలో తన విచక్షణాధికారం ప్రకారమే నడుచుకున్నామని, సమయానుభావం వల్ల అనుమతుల గురించి ఆలోచించలేదని వెల్లడించారు. ఏసీబీ ఎదుట విచారణకు హాజరైన కేటీఆర్ను సుమారు 7 గంటల పాటు అధికారులు ప్రశ్నించారు. ఈ కార్ రేస్ కేసుకు సంబంధించి కేటీఆర్ విచారణ మొత్తం ఎఫ్ఈఓకు నిధుల చెల్లింపుపైనే జరిగినట్లు తెలుస్తోంది. రెండోసారి రేసు నిర్వహణకు స్పాన్సర్గా వ్యవహరించిన ఏస్ నెక్స్ట్ జెన్ తప్పుకోవడంతో ప్రభుత్వం బాధ్యత తీసుకుందని చెప్పినట్లు తెలుస్తోంది. కొత్త స్పాన్సర్స్ ను వెతికే సమయం లేకపోవడంతో హెచ్ఎండిఏ నుంచి నిధులు మంజూరు చేశామని, తన ఆదేశాల ప్రకారమే ఇది జరిగిందని తెలిపారు. ఇందులో ఎలాంటి దురుద్దేశాలు, అవినీతి లేదని వెల్లడించారు. మంత్రిమండలి ఆమోదం ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించినప్పుడు అత్యవసర పరిస్థితుల్లో ఇలా చేయడం మామూలేనని చెప్పినట్టు సమాచారం. రేసు ద్వారా ప్రభుత్వానికి ఏ మార్గాల్లో ఎంత ఆదాయం వచ్చిందని సైతం అధికారులు ప్రశ్నించగా ఆ సమాచారం అంతా ప్రభుత్వం వద్దనే ఉంటుందని చెప్పినట్లు తెలుస్తోంది. ఒప్పందానికి విరుద్ధంగా రేసు నుంచి తప్పుకున్న ఏస్ నెక్స్ట్ జెన్ సంస్థపై చట్టపరమైన చర్యలు ఎందుకు తీసుకోలేదని అడగ్గా ఆలోపే ఎన్నికలొచ్చాయని, తర్వాత ప్రభుత్వం మారడంతో తమ చేతుల్లో లేకుండా పోయిందని కేటీఆర్ వెల్లడించినట్లు తెలుస్తోంది. ఇదే కేసులో అరవింద్ కుమార్ సైతం ప్రశ్నించిన ఏసీబీ అవసరమైతే మళ్లీ విచారణకు రావాల్సి ఉంటుందని తెలిపారు. రేసును హైదరాబాద్లో నిర్వహించిన రాష్ట్ర ప్రతిష్టను మరింత పెంచాలనే ఉద్దేశంతోనే ఫైలు పైన సంతకం పెట్టినట్లు కేటీఆర్ ఏసీబీకి తెలిపినట్టు సమాచారం. అయితే ప్రభుత్వం పంపిన డబ్బులు మొత్తం ఫార్ములా ఈకి చేరినప్పుడు అవినీతి అన్న ప్రశ్నే ఉత్పన్నం కాదని అధికారులు ఎదుట చెప్పినట్లు సమాచారం. మొదటి రేసు సందర్భంగా అర్బన్ సంస్థ పూర్తిగా ఫార్ములా ఈతోనే కార్యకలాపాలు నిర్వహించిందని, కేవలం మౌలిక వస్తువులను మాత్రమే ప్రభుత్వం కల్పించిందని చెప్పినట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయానికి సంబంధించి అప్పటి ప్రభుత్వం ఏమైనా జీవో ఇచ్చిందా అని ఏసీబీ అధికారులు ప్రశ్నించారు. అయితే మరిన్ని విషయాలను తెలుసుకునేందుకు మరోసారి కేటీఆర్కు నోటీసులు ఇచ్చి విచారించాలని భావిస్తున్నారు. మరోవైపు కేసులో అప్పటి హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి శుక్రవారం ఏసీబీ ముందు హాజరు కానున్నారు. అరవింద్ కుమార్ స్టేట్మెంట్ ఆధారంగానే బిఎల్ఎన్ రెడ్డిని సుదీర్ఘంగా ప్రశ్నించే అవకాశం ఉంది. మరోవైపు ఫార్ములా ఈ రేస్ వ్యవహారం సుప్రీంకోర్టు వద్దకు చేరిన విషయం తెలిసిందే. ఏసీబీ నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ మాజీ మంత్రి కేటీఆర్ వేసిన క్వాష్ పిటిషన్ను హైకోర్టు కొట్టివేసిన నేపథ్యంలో ఆయన సుప్రీంకోర్టుకు వెళ్లారు. ఈ నేపథ్యంలో కేటీఆర్కు సుప్రీంకోర్టులోనూ చుక్కెదురైంది. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్ క్వాష్ పిటిషన్ను రేపు విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. 15న విచారణకు లిస్ట్ చేసినందున ఆ రోజే విచారిస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అంతకుముందు కేటీఆర్ క్వాష్ పిటిషన్ను త్వరగా విచారించాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు అభిప్రాయపడడం తెలిసిందే. ఈ క్రమంలో కేటీఆర్ సుప్రీంకోర్టుకు వెళ్లకముందే ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
ఈ కేసులో ముందుగానే కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది. హైకోర్టు తీర్పుపై కేటీఆర్ ఒకవేళ పిటిషన్ వేస్తే తమ వాదనలు వినాలని ప్రభుత్వం అందులో కోరింది. ఈ కార్ రేస్ కేసులో ఎడాపెడా విచారణలు కొనసాగడంతో ఈ కేసులో ఏం జరగబోతుందోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఏది ఏమైనా సంక్రాంతి తర్వాతే తేలుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.